వర్ష మేడం ఎక్కడికి వెళ్ళారు? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు మేడం. వర్ష గారు లేరు మేడం, ఎక్కడికో వెళ్ళారు. అవునా? సరే, నువ్వెళ్ళు. మేడం, ఈ మధ్య వర్ష గారు ఎందుకో డల్గా ఉన్నారు. ఇప్పుడే డెస్క్ దగ్గర ఈ టాబ్లెట్స్ కనిపించాయి. సరేలే, నువ్వెళ్ళు. సరే మేడం. ఈ టాబ్లెట్లు వర్ష వాడుతుందా? ఏంట్రా, ఏమైనా ప్రాబ్లమా? ఇవి తను వాడితే చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నట్టే మమ్మీ. దేనికి సంబంధించినవి ఆ టాబ్లెట్స్? ఇవి ఎక్కువగా బ్రెయిన్ ట్యూమర్ ఉన్న పేషెంట్స్కి ఇస్తాము. వాళ్ళకి తలనొప్పి వస్తే భరించలేరు, అది తగ్గడానికి ఇస్తాము. కేసు ఈ టాబ్లెట్స్ వాడేదాకా వచ్చింది అంటే చాలా కాంప్లికేటెడ్ కేసు అని అర్థం. నోను, వర్ష చాలా హెల్దీగా కనబడుతుంది. తనకి ఇలాంటి ప్రాబ్లం ఉంది అంటే నేను నమ్మలేను. నేను తనకి ఉంది అని చెప్పలేదమ్మా, ఈ టాబ్లెట్స్ వాడే వాళ్ళ పరిస్థితి ఇది అని చెప్తున్నాను. వెళ్ళొస్తానమ్మా. హ్మ్. ఏంటి రఘు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీవేంటి? చూసుకోవాలని తెలీదా? నువ్వు నాకు ఫోన్ చేసావా? సారీ అమ్మా, మీటింగ్లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టాను, తర్వాత చూసుకోలేదు. అయినా ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేసావు? నీకోసం సీత వచ్చింది రఘు. కానీ నువ్వు లేనప్పుడు రావటమే సీత చేసిన తప్పు. ఏంటమ్మా, ఏమైనా గొడవైందా? అది మామూలు గొడవ కాదురా. ఇంతవరకు అంతంత మాత్రంగా ఉన్న అనుబంధాలు ఈ గొడవతో శాశ్వతంగా దూరం అయిపోయేంత గొడవ. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, కానీ మీ నాన్న నా మాట వినిపించుకోలేదు. దీన్ని అవకాశంగా తీసుకొని రేఖ రెచ్చిపోయింది. అదే సమయానికి సూర్యమన్నయ్య రావటం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. లేదులేమ్మా, సీత ఎందుకొచ్చిందో కూడా నాకు తెలుసు. గొడవ జరక్కపోయినా మన రెండు కుటుంబాల మధ్య శాశ్వతంగా బంధం తెంచేయడానికి వచ్చింది. లేదు రఘు, సీత మాటల్లో నిన్ను వదులుకునే ఉద్దేశం నాకెక్కడా కనిపించలేదు. మీ నాన్న కాదు అంటున్నా, ఇంట్లోకి రావద్దు అంటున్నా నీతో మాట్లాడాలి అని పట్టుపట్టిందిరా. సీత మాటలు వింటుంటే మారిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది. అదంతా నీ పిచ్చి నమ్మకం అమ్మా. సీత నిన్ను దూరం చేసుకోలేనని ఎన్నోసార్లు చెప్పాను, నా మాట వినిపించుకోలేదు. తను విడాకుల వైపే నిలబడింది. ఇప్పుడు కూడా అది మాట్లాడడానికే వచ్చుంటుంది. ఇదివరకు సీత నీతో అలా మాట్లాడినా ఈరోజు సీత మాటల్లో నీ మీద కోపం కనిపించలేదు. నిన్ను కలవాలన్న ప్రేమ మాత్రమే కనిపించింది. అందుకే ఆయన ఎన్ని మాటలంటున్నా ఇది నా కుటుంబం మావయ్య, నా బావతో నేను మాట్లాడాలి అని మొండి పట్టుపట్టిందిరా. మాటంటే పడని సీత అంత సహనం వహించింది అంటే తను చేసిన తప్పేంటో తనకి అర్థమై ఉండొచ్చు. ఇంక ఎప్పటికీ తను నిన్ను వదులుకోలేదని నాకనిపిస్తుంది. ఈ ఇంటి గొడవలు పక్కన పెట్టి మీరిద్దరూ సుఖంగా ఉండండ్రా. ప్రాణాలను నిలిపే మందులకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందమ్మా. ఆ డేట్ దాటాక వేసుకుంటే అది ప్రాణాలను తీస్తుంది.
ఇప్పుడు సీత మారినా మేమిద్దరం కలిసే పరిస్థితి లేదు. ఏంటి రఘు అలా మాట్లాడుతున్నావు? కొన్ని నిజాలు రహస్యంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటాము. నేను వెళ్ళి సీతతో మాట్లాడొస్తాను. వీటి కోసమేనా నువ్వు వెతుకుతున్నావు? అవును మేడం, థ్యాంక్ యూ. బ్రెయిన్ ట్యూమర్ వాళ్ళు వాడే టాబ్లెట్స్ నీ దగ్గర ఎందుకున్నాయి? అదేం లేదు మేడం, జస్ట్ హెడేక్ వచ్చిందని షాప్లో అడిగితే ఇచ్చారు. నా కొడుకు డాక్టర్ వర్ష. ఇవి డాక్టర్ రాస్తే తప్ప ఎవ్వరు ఇవ్వరని నాకు తెలుసు. ఏమైంది చెప్పు వర్ష. మీ అనుమానం నిజమే మేడం, ఇవి నావే, డాక్టర్ నాకు రాసినవే. మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నాకు ఈ మధ్య తెలిసింది మేడం, నేను ఇంకా ఎక్కువ రోజులు బ్రతకను. అలా జరగకూడదు వర్ష. నీలాంటి అమ్మాయికి ఏమీ కాకూడదు. నేను చూసుకుంటాను. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. నేను నీకు ట్రీట్మెంట్ చేయిస్తానమ్మా. మా నందుని అడుగుతాను, ఏ దేశం తీసుకెళ్తే నీకు నయమవుతుందో ఆ దేశం తీసుకెళ్తాను. నువ్వేం భయపడకమ్మా. డబ్బుకే నయమయ్యేదైతే మా నాన్న దగ్గర చాలా డబ్బుంది మేడం. ఈ మాట నేను చెప్పగానే ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరినీ తీసుకుని వస్తారు. కానీ ఇది వైద్యానికి లొంగని వ్యాధి. పరిస్థితి చేయి దాటిపోయాకి బయటపడింది. ఇంత బాధని ఎలా భరిస్తున్నావు వర్ష? ఇప్పుడు నేను చనిపోతాను అన్న బాధ కన్నా మా అత్తయ్య మామయ్య ఏమైపోతారో అన్న భయం ఎక్కువగా ఉంది. నా గుండె ఆగిపోయిందని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అప్పుడు వాళ్ళని ఓదార్చడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ఓ మనిషి కావాలి. అది నా భర్తే అవ్వాలి. మీరు నాకు ఏమైనా సాయం చేయగలిగితే తను ఎక్కడున్నారో వెతికి సాయం చేయండి. నా ఊపిరి ఆగిపోయేలోగా ఆయన్ని నాకు అప్పగించండి. తప్పకుండా చేస్తాను వర్ష. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నీ భర్తని వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు నా కూతురు లాంటిదనువమ్మా. నీకింత కష్టం వచ్చిందంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ముందు టాబ్లెట్ వేసుకో అమ్మా. సీత, బావా
నన్ను క్షమించు బావా. నీ నిజమైన ప్రేమని తెలుసుకోలేక నీ మీద ఎన్నో నిందలు వేశాను, మాయ మాటల్ని నమ్మాను, మనసిచ్చిన నిన్ను బాధ పెట్టాను. నా తప్పు నేను తెలుసుకున్నాను బావా. ఇంకెప్పటికీ నీకు దూరం కాను. నా కోపం కాదురా నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది నువ్వు. నేను నీకేం అన్యాయం చేశాను రా? నా కూతుర్ని నాకు దూరం చేశావు, నాకు బాధను మిగిల్చావు. ఏంటి బావా, నేను మారాను అంటే నువ్వు నమ్మలేకపోతున్నావా? ఈ ప్రపంచంలో నిన్ను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను? నీతోనే నా జీవితం అనుకున్నాను. నువ్వు నాకు దూరం అయిపోతాను అని చెప్పిన ప్రతిసారి నీకు దూరం కాకూడదు అని నేనెన్నో ప్రయత్నాలు చేశాను. కానీ అప్పుడు మన మధ్య ఎడబాటు మిగిలింది. ఇప్పుడు నీ అంతట నువ్వే దగ్గరవుదాం అనుకునేసరికి మనిద్దరి మధ్య ఎడబాటు శాశ్వతమైంది. ఇంకెప్పుడు మనం కలవలేము. కలిసి బ్రతకలేము. అంత మాట అనుకు బావా. నా తప్పేంటో నేను తెలుసుకున్నానని చెప్తున్నాను కదా, నన్ను క్షమించలేవా? నీకు నాకు మధ్య క్షమాపణలేంటి సీత? ప్రేమ మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రేమే మనల్ని దూరం చేస్తుంది. ప్రేమ కలుపుతుంది, అంతేకాని విడతీయదు బావా. మన ప్రేమ బ్రతికితే మన రెండు కుటుంబాలు కొట్టుకు చేస్తాయి. ఆ సమాధుల మీద మనం కలిసి బ్రతకలేం. లేదు బావా, మనం కలిసి ఉన్నంత వరకు మనల్ని దూరం పెట్టారు, అంతేకాని వాళ్ళెప్పుడూ కత్తులు దూసుకోలేదు. ఎప్పుడూ అలాగే ఉంటారు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. అప్పుడు మన ఇద్దరినీ వాళ్ళు వదిలేశారు. కానీ ఇప్పుడు నిన్ను వదులుకోలేక మావయ్య నన్ను చంపాలని చూశాడు. అదాయనికి నీ మీదున్న ప్రేమ అని నాకు తెలుసు, నేను అర్థం చేసుకుంటాను. కానీ ఈ నిజం మా ఇంట్లో తెలిస్తే నా మీదున్న ప్రేమతో మా నాన్న మావయ్యని వదిలిపెట్టడు. అప్పుడు పరిస్థితి ఎంతకి దిగజారిపోతుందో నాకు తెలుసు. అప్పుడు రెండు కుటుంబాల్ని కలపాలని ఒకటయ్యాం. ఇప్పుడు రెండు కుటుంబాలు ఎలాగైనా బ్రతికుండాలని మనం విడిపోదాం. దేవుడు వేసిన ముడి విడిపోదు అని నువ్వే చెప్పావు బావా. నువ్వు కూడా దాన్ని విడతీయలేవు. మళ్ళీ చెప్తున్నాను, నీ సీత బతికేది నీ కోసమే. మనం కలవడం వల్ల రెండు కుటుంబాలు విడిపోతాయని నువ్వంటున్నావు. మనం కలిసి మన రెండు కుటుంబాల్ని కలపగలము అని నేనంటున్నాను. ఎన్నాళ్ళు నా కోసం నువ్వెదురు చూసావు, ఇప్పుడు నీ కోసం నేనెదురు చూస్తాను. అంతేకాని నీ నుంచి విడిపోవడం జరగదు బావా. ఆశ వేరు, నిజం వేరు సీత. మళ్ళీ మనం కలుస్తామన్నది నీ ఆశ.
మావయ్యకి ఇష్టం లేని నేను నిన్ను కలవలేనన్నది నిజం. మనకి జరిగిన పెళ్లి ఒక కళ అని మర్చిపో. నా మాట విను సీత. మావయ్య నాతో నీ జీవితాన్ని ఊహించుకోలేడు. నీకు ఇంకో పెళ్లి చేసి కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఆయన కోరిక తీర్చు. ఈ జన్మకి నన్ను మర్చిపో. బావా, ఒక్కసారి ఆ ఫోటో చూడు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్నేళ్ళు ఎడబాటు భరించినా సీత రాముడితోనే ఉంది. నేను అంతే బావా. ఆ సీతారాములు కలవాలని లోకానికే కాదు, వాళ్ళ కుటుంబాలు కూడా కోరుకున్నాయి. కానీ మనం కలవకూడదని మన కుటుంబాలు కోరుకుంటున్నాయి. అందుకే మన మధ్య ఎడబాటు తప్పదు. ఏనావదే తీరము ఏనేస్తమే జన్మవరము. ఏనావదే తీరము ఏనేస్తమే జన్మవరము. కలగానో కథగానో మిగిలేది నీవే ఈ జన్మలో. ఏనావదే తీరము ఏనేస్తమే జన్మవరము. నాలోని నీవే నేనైనాను, నీలోని నేనే నీవైనావు. విన్నావా ఈ వింతను? ఏంటి మమ్మీ అంత డల్గా ఉన్నావు? బిజినెస్ అంతా బానే ఉందిగా? నా మనసే బాగలేదు నందు. ఏమైంది మమ్మీ? ఆ అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్. వాట్? నువ్వు చెప్పాక ఆ టాబ్లెట్స్ ఎవరివి అని తనని అడిగాను. తనవి అని చెప్పింది. డోంట్ వర్రీ మమ్మీ, మన హాస్పిటల్ ఉంది కదా, మనమే ట్రీట్మెంట్ చేపిద్దాం. నేను అదే అన్నాను. కానీ ఫైనల్ స్టేజ్లో ఉందని డాక్టర్స్ చెప్పారంట. ఛా, మరి ఇప్పుడు ఎలా మమ్మీ? ఇప్పుడు కూడా తన గురించి బాధపడడం లేదు, తన కుటుంబం ఏమైపోతుందోనని భయపడుతుంది. సమయానికి భర్త కూడా లేడు. ఈ విషయం తెలిస్తే వాళ్ళ అత్తయ్య మామయ్య ఏమైపోతారా అని భయపడుతుంది. అంత మంచి అమ్మాయికి ఆ దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువగా ఉంటాయి మేడం. నా భార్యని తీసుకోండి, తను మా అందరి గురించి ఎంతో చేస్తుంది. అప్పుడు తన గొప్పతనాన్ని నేను తెలుసుకోలేకపోయాను. చాలా మూర్ఖంగా ప్రవర్తించాను.
అయినా సరే నాలాంటి వాణ్ణి భరించి మనిషిగా మార్చింది. నాకు నడక ఎంత త్వరగా వస్తుందో, నా భార్యను బాగా చూసుకునే రోజులు ఎప్పుడు వస్తాయో అని నేను ఎదురు చూస్తున్నాను. ఏంటి, నన్ను కొడతావా? నువ్వు కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? ధైర్యం ఉంటే చెయ్యెత్తి చూడు. ఏంటే దమ్ము గురించి మాట్లాడుతున్నావు? నా ఇంట్లో నన్నెవరు ఆపుతారో నేను చూస్తాను. సింధు, అసలు ఇదేం చేసిందో మీకు తెలుసా? నూర్బాయ్, మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకో.